వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఇక్కడ మీ ముందు ఉన్న ఈ నోటీస్ అనేది రాజ్యసభలో ప్రస్తావించబడిన మంత్రులకి ప్రతిపక్షాలు వేసిన క్వశ్చన్స్ కి సమాధానాలు. దీంట్లో భాగంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న మంత్రులకి రైల్వేకి సంబంధించిన వేకెన్సీస్ గురించి కొన్ని క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. దాంట్లో మెయిన్ క్వశ్చన్ మనకు ఒకటి సంబంధించింది ఉంది. 2023 నాటికి, ఇది హిందీలో ఉంది, నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్తాను చూడండి. 2023 జనవరి నాటికి 3,15,780 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. వాటన్నిటికీ ప్రభుత్వం వాటన్నిటిని ఫిలప్ చేయడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని చెప్పేసి అడగడం జరిగింది. దానికి జవాబు కూడా 2025 క్యాలెండర్ కి సంబంధించి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. స్టూడెంట్స్ కి ఒక పాజిటివ్ న్యూస్ అయితే అందింది అనుకోవచ్చు ఈ క్వశ్చన్ ద్వారా. సో అదే విధంగా దాంతో పాటుగా 6,112, అదేవిధంగా 5,113, 7,427 ఇవన్నీ బ్యాక్లాగ్ పోస్టులు. అంటే 2019 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ కొన్ని వచ్చాయి. ఏవి? ఏఎల్పి వచ్చింది, జేఈ వచ్చింది, ఎన్టీపీసీ వచ్చింది, గ్రూప్ డి వచ్చింది. ఈ నోటిఫికేషన్ అన్నింటినీ పోస్టులు ఫిల్అప్ చేసినా గానీ ఇవన్నీ మిగిలినాయి అనమాట. 6,112, 5,013, 7,014 మొత్తం కలుపుకుంటే మనకి ఒక 19,000 పోస్టులు పైగా బ్యాక్లాగ్ పోస్టులే ఉన్నాయి. వీటిని ఇంకా ఫిలప్ చేయలేదంట 2023 జనవరి నాటికి కూడా. సో ఇవన్నీ కలుపుకుంటే మనకి 3,34,000 పోస్టులకు పైగా అవుతాయి మనకి ఇవన్నీ కలుపుకుంటే. సో వీటిని ఎలా ఫిలప్ చేస్తారని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది. సో దానికి సమాధానంగా రైల్వే మంత్రి కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, రాజ్యసభలో ఆన్సర్ చెప్పడం జరిగింది. మేము త్వరలోనే ఈ పోస్టులన్నిటికీ సంబంధించి క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తాము. 2025లో కూడా సేమ్ క్యాలెండర్ 2024లో ఏదైతే విధంగా రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసామో అదే విధంగా 2025లో కూడా రిక్రూట్మెంట్ కేటాయిస్తాము. 2024లో ఎన్ని పోస్టులు ఫిలప్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారో కూడా చెప్పారు. దాంట్లో మనకి ఏఎల్పి నుంచి 18,000 పోస్టులు ఉన్నాయి. తర్వాత మనకి జేఈ నుంచి 9,000 పోస్టులు, అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 నుంచి 9,000 పోస్టులు, ఆర్పిఎఫ్ ఎస్ఐ నుంచి 1,000, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నుంచి 4,000, అదేవిధంగా ఎన్టీపీసీ నుంచి 11,000. ఒకవేళ గ్రూప్ డి నుంచి ఏఐఆర్ఎఫ్ ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ చైర్మన్ అయితే మనకి 85,000 పోస్టులు వస్తాయన్నారు. నేను మాత్రం 20 నుంచి 30,000 వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అటు ఇటు కాకుండా 50,000 పోస్టులు వచ్చినా గానీ ఇవన్నీ చూసుకుంటే 2024లో క్యాలెండర్ 1,20,000 పోస్టులకి నోటిఫికేషన్ వచ్చినట్టు అవుతుంది. ఇంకా చిన్న చిన్న పారామెడికల్ ఇవన్నీ కలుపుకుంటే. సో 2024లో 1,20,000 పోస్టులకి వేకెన్సీస్ కి నోటిఫికేషన్ వచ్చినప్పుడు 2025లో ఇంకా మేము పెంచుకుంటూ వెళ్తామని చెప్పడం జరిగింది. సో మినిమం 2025లో 1,50,000 పోస్టులకి నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కాబట్టి ఎవరైతే రైల్వేకి ప్రిపేర్ అవుతున్నారో సేమ్ ఆర్ఆర్బి లాగా ఎస్ఎస్సి లాగా, అదే విధంగా ఐబిపిఎస్ లాగా కంటిన్యూస్ గా ప్రతి నోటిఫికేషన్ ఇయర్ వైజ్ గా వస్తుంది. కాబట్టి కొద్దిగా కూర్చునేదేదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు గట్టిగా కూర్చోండి. బాగా చదువుకుంటే ఫస్ట్ ఇయర్ లోనే ఎగ్జామినేషన్ క్రాక్ చేయొచ్చు, జాబ్ కొట్టొచ్చు. ఒకవేళ కొద్దిగా మీరు డల్ ఉన్నారు అనుకుంటే మీరు ఇప్పటి నుంచి అయినా సరే డెప్త్ గా వెళ్ళి చదువుకోండి. చదివేదేదో పర్ఫెక్ట్ చదువుకోండి. ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అయినా మీకు అది ఉపయోగపడుతుంది. దీంట్లో వీళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, 2004 నుంచి 2014 వరకు 4,11,000 పోస్టులను ఫిలప్ చేశాము. అదేవిధంగా 2014 నుంచి 2024 వరకు 5,02,000 పోస్టులను ఫిలప్ చేశాము. తొందరలో వీటికంటే ఇంకా ఎక్కువగానే ఫిలప్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఇదంతా మనం చూస్తుంటే రైల్వే అభ్యర్థులకి, ఎవరైతే రైల్వే జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. సో మీరు ఆల్రెడీ ఏఎల్పి ఎగ్జామినేషన్ రాశారు, బాగా రాశారా? ఓకే, వదిలేయండి. సిబిటి 2 కి ప్రిపేర్ అవ్వండి. బాగా రాయలేదా? నెక్స్ట్ దాని గురించి ఆలోచించండి. ఎన్టీపీసీ, గ్రూప్ డి, మళ్ళీ ఏఎల్పి నోటిఫికేషన్, ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించాలి. కరెక్ట్ 1 ఇయర్ టార్గెట్ పెట్టుకోండి. 1 ఇయర్ లోపల నేను ఏదో ఒక జాబ్ లో ఉండాలని టార్గెట్ పెట్టుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ అనేది ఎప్పుడు ఎలా ఉండాలంటే ఈ రోజు చదివింది ఈ రోజే మైండ్ లో నుంచి వెళ్ళిపోయేటట్టు ఉండకూడదు. ఈ రోజు చదివింది ఎప్పటికీ ఉపయోగపడేటట్టు ఉండాలి. చదివింది కొద్దిగా అయినా సరే పర్ఫెక్ట్ గా చదవడం నేర్చుకోండి.